నెల్లూరు జిల్లా వరికుంటపాడు పోలీస్ స్టేషన్లో టీడీపీ నేత పీరయ్య గుండెపోటుకు గురయ్యారు. కాగా వరికుంటపాడు పంచాయతీ జంగారెడ్డిపల్లిలో మైనింగ్ కు వ్యతిరేకంగా కొద్ది రోజులుగా పీరయ్య నిరసన తెలుపుతున్నారు. అయితే స్టేషన్ కు పిలిచి వేధింపులకు గురి చేయడంతోనే అతనికి గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. స్టేషన్లో హార్ట్అటాక్ రావడంతో పీరయ్యను పామూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు పోలీస్ స్టేషన్లో టీడీపీ నేత పీరయ్య గుండెపోటుకు గురయ్యారు. కాగా వరికుంటపాడు పంచాయతీ జంగారెడ్డిలో మైనింగ్ కు వ్యతిరేకంగా కొద్ది రోజులుగా పీరయ్య నిరసనగా తెలుపుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్ కుమార్, పీరయ్య ఆరోగ్యం ప్రస్తుతం ఏ విధంగా ఉంది? ఏదైతే పీరయ్య తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ వరికుంటపాడు మండల అధ్యక్షుడుగా ఉన్నటువంటి పీరయ్య గత కొద్ది రోజులుగా కూడా ఈ మైన్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో, క్వార్ట్జ్ మైన్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో తమ గ్రామంలో తవ్వొద్దంటూ కూడా వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. పూర్తిగా కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యవస్థ జేఏసీగా ఏర్పడింది. ఈ జేఏసీగా ఏర్పడి నిరసన అయితే మాత్రం వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ వ్యతిరేకిస్తున్న వాళ్ళలో పీరయ్య ఒక యాక్టివ్ పర్సన్ గా ఉండటంతో ఎవరైతే దాంట్లో కీ రోల్ ప్లే చేస్తున్నారో వాళ్ళని పోలీసులు ఒక్కరొక్కరుగా కూడా పోలీస్ స్టేషన్ కి పిలిపించి వాళ్ళ చేత బలవంతంగా కూడా సంతకాలు చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారంటూ కూడా మనకి సమాచారం అయితే అందినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఈ రోజు పీరయ్యను పిలవడంతో పీరయ్య ఒక్కసారిగా కూడా ఇప్పటికే కూడా కుదిరేగా రోగిగా ఉన్నటువంటి పీరయ్య ఒక్కసారిగా కూడా కింద పడిపోయారు. కింద పడిపోయినటువంటి పీరయ్యని హుటాహుట్న 108 వాహనంలో పామూరికి తరలించారు. పామూరులో అక్కడ ఆయన శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో ఆయన్ని అక్కడి నుంచి విజయవాడకు తరలించుకో కూడా సమాచారం అందింది. ప్రస్తుతం పీరయ్య ఆరోగ్య పరిస్థితి మాత్రం విషమంగానే ఉందంటూ కూడా సమాచారం అయితే అందుతున్న పరిస్థితి. పూర్తిగా కూడా పోలీసుల యొక్క నిర్లక్ష్య వైఖరి, పోలీసుల యొక్క అణచివేత వైఖరి అనేది మాత్రం ఈ రోజు వరికుంటపాడులో స్పష్టంగా కూడా కనిపిస్తుంటే కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి అని చెప్పాలి. ఏదైతే క్వార్ట్జ్ మైన్ ఉందో, క్వార్ట్జ్ మైన్ కి సంబంధించినటువంటి మా గ్రామంలో క్వార్ట్జ్ మైన్ పెట్టొద్దు, ఏదైతే పాఠశాలకి, గ్రామానికి, ప్రార్థనా మందిర, శివాలయానికి, చర్చికి కూతవేట దూరంలో గ్రామాన్ని ఆనుకొని 100 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ మైన్ కానీ, ఈ క్వార్ట్జ్ మైన్ బ్లాస్టింగ్స్ కానీ జరిగితే మా గ్రామం వరికుంటపాడు హెడ్ క్వార్టరే రూపు లేకుండా పోతాయంటూ కూడా వరికుంటపాడుకు సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా ముక్త కంఠంతో కొద్ది రోజులుగా నిరసన తెలియజేస్తున్నారు. రోడ్డుపైకి వచ్చి జాతీయ రహదారిని కూడా నిర్బంధించిన పరిస్థితి మనం రాజ్ న్యూస్ లో కూడా పెద్ద ఎత్తున దాన్ని ప్రచురించాము. అయితే అక్కడి నుంచి పోలీసులు పూర్తిగా కూడా యాక్టివ్ అయ్యారు. పోలీసులు ఈ ఉద్యమాన్ని అణిచివేసేందుకైతే మాత్రం పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క ఇదైతే కొనసాగుతున్న పరిస్థితి. దీని ఇంకా కూటమికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు, ఉదయగిరికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీగా అత్యంత కీలకమైనటువంటి నేతలు ఇందులో ఇన్వాల్వ్ అయినారంటూ కూడా సమాచారం అయితే అందుతున్న పరిస్థితుల్లో చెప్పాలి. ఇప్పటికీ గ్రామస్తులు 2-3 సార్లు ఎమ్మెల్యేని కలిసి వారి యొక్క ఆవేదన తెలియజేసేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా ఎమ్మెల్యే వారి పట్ల కొంత ఆగ్రహంగా తనకేం సంబంధం, ఇది ఎప్పుడో 2023లో అనుమతులు ఇచ్చినటువంటి మైన్ అంటూ కూడా ఎమ్మెల్యే తెలియజేసిన పరిస్థితి. 2023లో మైన్ అనుమతులు ఇస్తే ఇప్పుడు వాటిని ఆపేందుకు మీరు ఎందుకు మాకు సహకరించారంటూ కూడా గ్రామస్తులు ఎమ్మెల్యేని కూడా నిలదీశారు. కానీ ఎమ్మెల్యేని కలిసేందుకు గ్రామస్తులు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఎమ్మెల్యే వారికి అందుబాటులోకి వచ్చేందుకు కూడా కొంత నిరాకరించినట్టు కూడా మన సమాచారం అయితే అందుతుంది. అయితే పూర్తిగా కూడా ఇది అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతల యొక్క ఇన్స్ట్రక్షన్స్ తోనే ఈ ఉద్యమాన్ని అణిచేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా తెలుస్తున్న పరిస్థితి అని చెప్పాలి. గ్రామస్తులు ఒకటే కోరుకుంటున్నారు, తమ మైన్ మాత్రం ఇక్కడ మైనింగ్ జరిపితే మాత్రం ఒప్పుకొని అంటున్నారు. కానీ పీరయ్య ఆరోగ్య పరిస్థితి, ఈ రోజు పీరయ్యను విచారణకు పిలవడం, పీరయ్య ఒక్కసారిగా కూడా ఆయన హెస్టేషన్ గురి కావడం, ఆవేదన గురైన పీరయ్య ఒక్కసారిగా కింద పడిపోవడం, పీరయ్యని ఈ రోజు అత్యవసర వైద్యం కొద్దీ విజయవాడకి తరలించడం, ఈ పరిస్థితులు చూస్తుంటే ఇప్పటికైనా సరే కొంత పోలీసులు ఆ ధోరణి వదులుకోవాలి. అంటే ఒత్తిడి మూలకంగా కాకుండా కొంత గ్రామస్తులతో చర్చలు జరపాలంటూ కూడా గ్రామస్తులు తెలియజేస్తున్న పరిస్థితి అని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు మరికొద్ది సేపట్లో 200 మంది నుంచి 500 మంది దాకా కూడా గ్రామస్తులు వరికుంటపాడు పోలీస్ స్టేషన్ ముట్టడికైతే పిలుపునిచ్చారు. ఇప్పుడే మనకు తాజా సమాచారం అందుతుంది. వరికుంటపాడు పోలీస్ స్టేషన్ ముందు గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. పోలీస్ స్టేషన్ నిర్బంధిస్తున్నట్టు కూడా సమాచారం అయితే అందుతుంది. ఈ ఉద్రిక్త పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది కూడా కొంత ఉద్రిక్తమైన పరిస్థితి వరికుంటపాడు నెలకొన్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఇప్పటికైనా సరే పోలీసులు మొండి వైఖరికి వెళ్లకుండా కొంత సమయంగా వెళ్లాలని కూడా కోరుకున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ చరిత్.